వేడుకుంటున్నాము. పి కిషోర్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విన్నవిస్తున్నాము. కమిషనర్ ఆఫ్ ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ ఆళ్లగడ్డ గంగాధర్ సార్ గారిని కూడా. తెలుసా ఆమె మళ్ళీ 10th క్లాస్ కదా, ఒకటో చదువు కూడా చదువుకోలేదు మా అమ్మమ్మ. కానీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా మా తాత కన్నా ఎక్కువ మా అమ్మమ్మని తెలుసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఆప్యాయతగా ఆమె కడుపు నిండా భోజనం పెట్టినే ఇన్ని సంవత్సరాలైనా 20-30 సంవత్సరాలు అయినా కూడా ఆమెను గుర్తుపెట్టుకోవడం జరిగింది. అంటే ఆకలిగా ఉన్న వారి వ్యక్తులకి కడుపు నిండా ఆప్యాయంగా భోజనం. ఇప్పుడు నాకు చెప్పినారు ప్రిపరేషన్ కావడానికి మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా వస్తున్నాయి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏర్పాట్లు తొందరలోనే చేపిస్తామని మీ అందరికి కూడా మాటిస్తున్నాను. ఆల్రెడీ లోకేష్ అన్న గారి దృష్టిలో నేను ఈ క్లాస్ రూమ్స్ కి సంబంధించిన విషయం మొన్న కూడా ఒక అమ్మాయి మీద పెంకులు పడిపోయి అమ్మాయి కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి, అది కూడా నా దృష్టికి వచ్చింది. మేమందరం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాము. తప్పకుండా మీకు 6 నెలల్లో కొత్త క్లాస్ రూమ్స్ నీట్ గా అంతా పెంకులు ఎక్కడ ఊడిపోకుండా కొత్త క్లాస్ రూమ్స్ మీకు 6 నెలల్లో నేను చేపిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు మన ఈ కాలేజీలో చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా చదువుకొని సిన్సియర్గా పనిచేసి లైఫ్ సెటిల్ కావాలా, ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి పట్టుదలగా చాలా మంది చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను చాలా మంది. మనకి విఐటి అనేది చాలా చాలా పెద్ద కాలేజీ. చాలా మంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కావచ్చు, నా సీనియర్స్ కావచ్చు, ఎంతో మంది ఆ కాలేజ్లో చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో అటువంటి కాలేజ్కి నర్సాపురం నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం అనేది మా అందరికి కూడా చాలా చాలా గర్వంగా ఉంది. మీ అందరు కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా మీ అందరి భవిష్యత్తు కూడా ఉండాలి. ఇందాక చెప్పారు సే నో టు డ్రగ్స్ అని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా లోకేష్ నగర్ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎంతైతే చొరవ తీసుకొని దీన్ని ముందుకు పెట్టారో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అంతే ముందుకి లోకేష్ నగర్ కూడా రావడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ అందరి తరపు నుంచి, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళిద్దరికి కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం. కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు, స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. మొన్న 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుగు తినే ఆంధ్రప్రదేశ్ని చూసినాం. మళ్ళీ ఈరోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము, మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్ గా ఈ రోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా, అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట. చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా
ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈ రోజు తెలుసుకుంటే బాధ్యత ఈ రోజు కల్పించినారంటే లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్ లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావాల్సిన క్లాస్ రూమ్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఫ్యాన్లు బెంచ్లు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోవడానికి అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీల్లేదు. అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్ గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు, వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు, వాళ్ళ స్కూల్స్ లో విషయంలో కావచ్చు, తాగే నీరు దగ్గర నుంచి అన్ని ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంకి రావడము నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.